కుమారస్వామి తల్లిదండ్రులను చూడటానికి ఇష్టపడక అక్కడికి 3 యోజనాల దూరంలో దేవతల యొక్క ప్రార్థనల మీద అక్కడ నిలబడ్డాడు. అమావాస్య నాడు శంకరుడు, పౌర్ణమి నాడు పార్వతీదేవి స్వయంగా వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అక్కడ ఈ గాథ పుణ్యాన్ని, కీర్తిని, సుఖాన్ని, ఆయుర్దాయాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని ఇచ్చి అందరినీ రక్షిస్తుంది అని ఈ శివ మహాపురాణంలో రుద్ర సంహితలో కుమారఖండాన్ని సమాప్తం చేశారు సూత పౌరాణికుడు. ఇక యుద్ధఖండంలోకి వెళుతున్నాం. రుద్ర సంహితలో రుద్ర సంహిత ఇది రెండోది. ఇది మొట్టమొదట విద్వేశ్వర సంహిత, రెండోది రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలో ఇప్పుడు యుద్ధఖండం. ఆ తరువాత వృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ మహర్షులారా, పూర్వం ఋషిసత్తముడైనటువంటి సనత్ కుమారుడు మా గురువు గారైనటువంటి వ్యాస మహర్షికి చెప్పినటువంటి త్రిపురాసుర సంహార గాథని మీకు వినిపిస్తున్నాను, వినండి. ఇందులో లోకరీతి, తత్వం 2 ఉన్నాయి అన్నాడు. సత్వము, రజస్సు, తమోగుణం, ఈ 3 త్రిగుణాలు అంటాం. ఈ త్రిగుణాలే ఈ గాథలో త్రిపురాలు. త్రిగుణాలకు అతీతుడైతే కాని మానవుడు మోక్షం పొందలేడు. ఈ త్రిగుణాలను జయించే ఉపాయాన్ని చెప్పే కథే ఈ త్రిపురాసుర సంహార గాథ. సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకమైంది. త్రిగుణముల యొక్క సమస్థితి శాంతి. వాటి ప్రకోపం లోకంలో ప్రళయం సృష్టిస్తుంది. వ్యక్తి విషయంలో అయితే అది రోగం. 3 గుణాలే లోకంలో సుఖదుఖాలకి మూల కారణంగా ఉన్నాయి. సత్వగుణం కూడా బాధిస్తుంది. అంటే అది కూడా ఒక విధమైనటువంటి సాత్వికమైన అహంకారాన్ని పెంచుతుంది మనిషిలో. వాడెవడో మంచివాడు అని అంటుంటారు, వాడికి ఆ మంచితనం గర్వాన్ని తెచ్చిపెడుతుంది. అది సాత్విక అహంకారం అంటారు. దానివల్ల ఇతరులకి ఇబ్బంది పెట్టడు, కానీ తన యొక్క సాధనా మార్గం నుంచి తప్పిపోతాడు. ఏ అహంకారమైనా కూడా అహంకారమేగా. అహంకారం వినాశనమే జీవన్ముక్తికి కారణమవుతుంది. అహంకారం నశించినటువంటి నాడు పునర్జన్మకు కారణమైనటువంటి బీజం ఉందే, అది నశించిపోయినట్లే. బీజం కనుక నాశనం అయిపోతే ఇంకా మొక్క మొలిచే అవకాశం లేదుగా. అయితే ఆత్యంతికమైనటువంటి దుఃఖ నివృత్తి రూపం, పునర్జన్మ రాహిత్యం అయినటువంటి స్థితి ఉందే, అదే ముక్తి. అహంకారం అంటే నేను అనే భావన. ఈ భావన లోకంలో దేహంతో తాదాప్యం చెంది ఉంటున్నది. అది ఉన్నంత వరకు అంటే అహంకారం, నేను అనే భావన, నాది అనే భావన మొదలవుతుంది వాడికి. నేను అనగానే నాది అని మొదలవుతుంది. ఇది నాది, ఈ ఇల్లు నాది. ఇది నేను నుండి నాది, నాది నుండి ధన సంపాదన, దాని నుండి వస్తువుల సంపాదన, దాని నుండి సుఖదుఖాలు కలుగుతుంటాయి. ఇప్పుడు ఇది నాది అనుకున్నప్పుడు ఆనందం. నీది కాంది నీ నుంచి కోల్పోతే ఎవడో కాదు, నీది మంచి సెల్ ఫోన్ కొనుక్కున్నావు, ఐఫోన్, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు, నాది 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 అని. ఏంటి నీకు ఆనందం కలిగింది ఐఫోన్ వల్ల, అది ఎవడో కొట్టేశాడు, లేదు అది కింద పడి పగిలిపోయింది. అప్పుడు ఏమవుతుంది? నీకు నాది అనేది పాడైపోయింది, లేదు పోయింది, దుఃఖం కలుగుతుంది. కాబట్టి సుఖం కలిగినా దుఃఖం కలిగినా నాది అని భావన ఉంటేనే కలుగుతుంది. ఋషులారా, అందువల్ల నేను అనే భావనను దేహం మీద నుండి ఆత్మ వైపుకు మళ్లించాలి. అది అంటే నేను దేహాన్ని కాదు,
నేను ఆత్మస్వరూపుణ్ణి. అది ఆత్మ సర్వవ్యాపకమైంది, పూర్ణమైంది. కాబట్టి ఆత్మైక్యం సిద్ధించినప్పుడు పూర్ణత్వం కూడా సిద్ధించినట్లే. అదే మోక్షం. దీనికి నిష్కామ కర్మాచరణ ఒక్కటే ఉపాయం. అంటే కర్మలు చేయాలి, కానీ కోరికలతో కర్మలు చేయకూడదు. దీనిని గనక అనుష్ఠిస్తే మనం నిత్య జీవితంలో కర్మలను ఆచరించడం వల్ల వచ్చే ప్రతిబంధకం తొలగిపోతుంది. కర్మ ప్రతిబంధకం పునర్జన్మ రూపంలో ఉంటుంది. చూడండి, అంటే ఏదో ఒక కోరికలు పెట్టుకొని కనుక కర్మలు చేస్తుంటే అది ప్రతిబంధకం అవుతుంది. దానివల్ల ఆ కోరికలు తీర్చుకోవడానికని మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. మనం భాగవతంలో జడభరతోపాఖ్యానం ఉంది. దాంట్లో రాజ్యం వదిలిపెట్టాడు, పెళ్ళాన్ని వదిలిపెట్టాడు, పిల్లల్ని వదిలిపెట్టాడు, అడవికి వెళ్ళాడు, తపస్సు చేస్తున్నాడు భరతుడు. ఇక చివరికి ఆ నదిలో కొట్టుకుపోతున్నటువంటి లేడి పిల్లను పట్టుకొచ్చి పెంచి దాని మీద మమకారం పెట్టుకొని చివరికి లేడిగా పుట్టాడు. ఇది తిరిగి జన్మించకపోవడమే ముక్తి. అది అంటే పునరావృత్తి రహితమైంది. ఈ నిష్కామ కర్మాచరణం వల్ల మానవుడు ఇహలోకంలో సుఖం పొందుతాడు, పరలోకంలో మోక్షం పొందుతాడు. అంటే కోరికలు లేకుండా కర్మలు చేయటం ముఖ్యం. దానివల్ల ఈ లోకంలో సుఖం, పరలోకంలో మోక్షం, సందేహం లేదు. వేదంలో చెప్పబడినటువంటి అటువంటి పవిత్ర గాథను చెబుతాను, వినండి అంటున్నాను. ఓ మహర్షులారా, మీరు గతంలో కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించినటువంటి కథ విన్నారు. ఆ తారకాసురుడికి 3 కొడుకులు. పెద్దవాడి పేరు తారాక్షుడు, రెండోవాడి పేరు విద్యున్మాలి, మూడోవాడి పేరు కమలాక్షుడు. 3 కూడా సమానమైన బలం కలిగిన వాళ్లే. వాళ్ళు జితేంద్రియులు, దృఢమైన మనస్సు కలిగిన వాళ్ళు, మనోనిగ్రహం కలిగిన వాళ్ళు, సత్యవాక్య పరాయణులు, విశేషించి దేవతాద్రోహులు వాళ్ళు. వాళ్ళలో ఇన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఉండకూడనిది అదే దేవతలకు ద్రోహం చేయటం. వాళ్ళు తండ్రి యొక్క మరణానికి దుఃఖపడి మృత్యువును జయించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో సకలమైన భోగాలను విడిచిపెట్టి మేరు పర్వతం మీదకి వెళ్ళారు. అక్కడ తీవ్ర తపశ్చర్యలో మునిగిపోయారు. వేసవి కాలంలో పంచాగ్ని మధ్యంలో తపస్సు చేశారు. అంటే చుట్టూతా మంటలు పెట్టుకుంటారు, పైన భగభగ మండే సూర్యుడిని చూస్తూ తపస్సు చేయటం, అది పంచాగ్ని మధ్యం. వర్షాకాలంలో వానక తడుస్తూ వర్షంలో నిలబడి తపస్సు చేయటం. హేమంత ఋతువులో కంఠం వరకు జలాలలో ఉండి తపస్సు చేయటం, అంటే చలి. హేమంత కాలంలో ప్రాణాలను లెక్క చేయకుండా బ్రహ్మదేవుని ఉద్దేశించి మహోగ్రమైన తపస్సు చేశారు వాళ్ళు. కొంతకాలం కందమూలాలు తిన్నారు, మరికొంతకాలం నీళ్లు మాత్రమే తాగారు. ఆ తర్వాత కొంతకాలం వాయువును మాత్రమే పీల్చారు. ఆ తర్వాత వాయువును కూడా బంధించి ధర్మంతో జీవిస్తూ తపస్సు చేస్తున్నారు. అప్పుడు సమస్త లోకాలకి వేడి తగిలింది ఆ ఘోరమైన తపస్సు వల్ల. వాళ్ళ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నాయనా, గొప్ప తపస్సు చేశారు, మీకేం వరాలు కావాలో కోరుకోండి, ఇస్తానన్నాడు బ్రహ్మ. అప్పుడు వాళ్ళు ఏకకంఠంతో అన్నారు, ఓ పద్మసంభవ బ్రహ్మదేవ, ఏ ప్రాణి చేత కూడా మాకు మరణం లేకుండా వరమివ్వు అన్నారు. దేవతలకు ఉండే భయమే అది, మరణ భయం. అందుకని చావు లేకుండా వరం అడుగుతుంటారు వాళ్ళు. ముసలితనము, రోగాలు మా దగ్గరికి రాకూడదు. నిమిషంలో మృత్యువు కబళించి వేస్తుంటే ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు, ధనకనక వస్తువాహనాలు ఇదంతా వ్యర్థమే కదా. కాబట్టి మరణం లేనటువంటి శాశ్వతమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించు అని వాళ్ళు కోరారు.
3 లోకాల్లోని వాళ్ళందరినీ మేము మాత్రమే మృత్యువుకు ఆహారంగా ఇవ్వగలిగేటట్టు వరం కావాలి మాకు. అంటే ఎవరినైనా చంపగలిగేటట్టు వరం. వాళ్ళ కోరిక విని ఆశ్చర్యపోయినటువంటి విరించి మనస్సులో శంకరుని స్మరించుకున్నాడు. ఈ విధంగా అన్నాడు, ఓ రాక్షసులారా, దుర్లభమైనటువంటి కోరికను మీరు కోరారు. లోకంలో మరణం లేకపోవడం అసంభవం. ఎందుకంటే నేను కూడా 100 ఏళ్ల తర్వాత చావాల్సిందే. నాకే లేదు అమరత్వం. మీకెక్కడిచ్చేది నేను? 100 ఏళ్ళు అంటే మన 100 ఏళ్ళు అనుకునేరు. అనేక సార్లు చెప్పాను. 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. అటువంటివి 1000 మహాయుగాలైతే బ్రహ్మదేవుడికి ఒక పగలు, మరొక 1000 మహాయుగాలైతే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. అటువంటివి 360 రోజులైతే బ్రహ్మకి ఒక సంవత్సరం. అటువంటివి 100 ఏళ్ళు అయితే బ్రహ్మదేవుడి ఆయుర్దాయం పూర్తవుతుంది. అంటే 43,20,000 ఇంటూ 2000 ఇంటూ 360 ఇంటూ 100 చూసుకోండి ఎంత పెద్ద అంకి వస్తుందో. క్యాలిక్యులేటర్లకు అందుతుందేమో చూడండి. ఇది బ్రహ్మ ఆయుర్దాయం. అయితే అటువంటి బ్రహ్మకి ఇప్పుడు 50 ఏళ్ళు నిండి 51లో పడ్డాడు. ఎట్లా అంటారేమో, మనం సంకల్పం చెప్పేటప్పుడు ద్వితీయ పరార్థే అంటాం. 2 అర్ధభాగాలు చేశారు బ్రహ్మ ఆయుర్దాయాన్ని. ఇప్పుడు 2వ అర్థంలోకి వచ్చాడు. 51వ సంవత్సరంలో ఉన్నాడు బ్రహ్మ. అంటే ఇంకా 49 ఏళ్ళు నిండాలి ఆయనకి. ఆలోచించండి, ఊహకంతుందేమో. కాబట్టి ఏమంటున్నాడు, నాయన పుట్టినటువంటి ప్రతిదీ గిట్టక తప్పదు. గీతలో కూడా అదే కదా గీతాచార్యుడు చెప్పింది. కాబట్టి ఏది నిత్యం కాదు, శాశ్వతం కాదు. ఒక్క మృత్యుకు మృత్యుడైనటువంటి రుద్రుడు, విష్ణువు, వాళ్ళు తప్ప ఇంకెవరూ నిత్యంగా ఉండే అవకాశం లేదు. లోకం యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు ఆ ఇద్దరు సగుణ రూపాన్ని స్వీకరించారు. కాబట్టి మీ బుద్ధి చాతుర్యాన్ని ఉపయోగించుకొని ఏ ఏ కారణాల వల్ల మరణం సంభవిస్తుందో వాటి నుండి రక్షణ కలిగేటట్టుగా వరం కోరుకోండి. మరొక హెచ్చరిక, లోకాన్ని పీడించడం కోసం తపస్సు చేసి వరాలను పొందినా కూడా మీకు ఫలితం దక్కదు అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా పూజలు చేసి లోకాలకి హాని కలిగించాలని చేయకూడదు పూజలు. అటువంటి దిక్కుమాలిన పూజ ఫలించదు. అసలు మన హిందూ ధర్మానికి దానికి విరుద్ధం. లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పేది మన ధర్మం. కాబట్టి రాక్షసుల యొక్క తత్వం అది. అందుకని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు బ్రహ్మ. వెంటనే ఆ రాక్షసులు అన్నారు, సరే విరించి అని కొద్దిసేపు ఆలోచించుకొని, ఓ కమలోద్భవ, మాకు సకల సంపదలతోటి విలసిల్లేటటువంటి 3 నగరాలు కావాలి. ఆ 3 నగరాలు 3 లోకాలలో ఎక్కడైనా సంచరించేటట్లుగా మాకు వరం ఇవ్వు. మేము వాటిని అధిరోహించి 3 కాలాలలో సంచరిస్తాం. మరొక నియమం, మధ్యాహ్న కాలంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా, అభిజిత్ లగ్నంలో ఉండగా ఆ 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సర్వదేవతా స్వరూపుడైనటువంటి శంకరుడు ఎవడి ఊహకు అందనటువంటి ఒక రథాన్ని అధిరోహించిన వాడై అచింత్యమైనటువంటి ఒకే ఒక్క బాణంతో మా 3 నగరాలను భేదిస్తే ఆ నగరాలు ఆకాశంలో నల్లని మేఘాల మధ్య ఒకదాని మీద ఒకటి ఉండి కంటికి కనిపించకుండా ఉండుగాక. ఆ 3 పురాలు కలిసి ఒక్కటిగా ఉండి మేము అన్యోన్యంగా ఉండేదముగాక. ఇది వాళ్ళు కోరిన వరం. అయితే మినహాయింపు ఎక్కడిచ్చాడు? 3 నగరాలు ఒకే సరళ రేఖలో ఉండాలి. ఒక విచిత్రమైన రథమెక్కి శివుడు ఒకే ఒక్క బాణంతో 3 నగరాలని 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 3
ఇలా ప్రార్థించి ఆ ముగ్గురు రాక్షసులు ఒక బంగారు నగరాన్ని, తారకాక్షుడికి బంగారపు నగరాన్ని ఇచ్చాడు. కమలాక్షుడు వెండి నగరం, విద్యున్మాలి ఇనప నగరం. చూడండి, ఇక్కడే ఉంది, దీంట్లోనే మతలబు. బంగారం అనేది సత్వగుణం, వెండి అనేది రజోగుణం, ఇనుము అనేది తమో గుణం. ఈ ముగ్గురు 3 గుణాలకి సంకేతంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత బ్రహ్మదేవుడు శివుణ్ణి స్మరించి మయబ్రహ్మని ఆహ్వానించాడు. రాక్షస శిల్పి మయుడు ఈ ముగ్గురు రాక్షసులు కోరినట్టుగా 3 నగరాలు నిర్మించి ఇవ్వమని ఆజ్ఞాపించి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనాడు. మయుడు తన యొక్క శిల్ప చాతుర్యం అంతా కూడా ఉపయోగించి కల్పవృక్షాలతోటి, గజములతోటి, ఏనుగులతోటి అంటే గుర్రాలతోటి, దివ్యమైనటువంటి మణిస్థగితమైనటువంటి నానా ప్రసాద విరాజితమైనటువంటి, సూర్యమండలంతో సమానమైనటువంటి, పద్మరాగములతో సమానమైనటువంటి, వాపీకూప తటాక శోభితమైనటువంటి, అంటే బావులు, చెరువులు. ఇవి కూపం అంటే బావి, వాపి అంటే తటాకం. అలాగే నందనవనంతో సమానమైనటువంటి ఉద్యానవనం కలిగినటువంటివి 3 మహానగరాలను నిర్మించి ఆ ముగ్గురికి ఇచ్చి మయుడు అందులో ప్రవేశించాడు. ఇంకా అందులో రుద్రాలయం, అగ్నిహోత్రశాల, వేదాధ్యయన పాఠశాల, గోశాల అన్నీ ఉన్నాయి. వేదశాస్త్ర విశారదులైనటువంటి విప్రులు, అలాగే శ్రౌతము, స్మార్తము ఇటువంటి కర్మల యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి స్వధర్మ నిరతులైనటువంటి మంచి బ్రాహ్మణులు, అగ్నిహోత్ర నిరతులైనటువంటి ఆహితాగ్నులు భార్యాబిడ్డలతో కలిసి ఆ నగరాల్లో సుఖంగా ఉంటున్నారు. వేదశాస్త్ర పురాణాలలో చెప్పబడినటువంటి ధర్మాలను ఆచరించే ప్రజలతోటి ఆ నగరాలు నిండి ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ శివభక్తులే. ప్రతి ఇంట్లో ఒక శివమందిరం ఉంది. ప్రజలకు ఏ లోటు రాకుండా ఆ 3 నగరాలను పరిపాలిస్తున్నారు ఆ ముగ్గురు రాక్షసులు. కానీ దేవతలను మాత్రం ధిక్కరించి పీడిస్తున్నారు. వాళ్ళకున్న మాయరోగం ఆ ఒక్కటే. ఇక అక్కడ త్రిపురాసుల యొక్క తేజస్సు ముందు వెలవెలబోయినటువంటి దేవతలు వాళ్ళు పెట్టే బాధలకు తట్టుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ శివుడిని శరణ వేడుకోమని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్ళి ఆ వృషభధ్వజుణ్ణి ఈ విధంగా స్తోత్రం చేశారు. నమో హిరణ్యగర్భాయ సర్వసృష్టి విధాయినే సమస్థితికృతే తుభ్యం విష్ణవే ప్రభవిష్ణవే నమో హరస్వరూపాయ భూత సంహారకారిణే నిర్గుణాయ నమస్తుభ్యం శివాయామిత తేజసే అవస్థారహితాయాథ నిర్వికారాయ వర్చసే మహాభూతాత్మా భూతాయ నిర్లిప్తాయ మహాత్మనే నమస్తే భూతపతయే మహాభారసహిష్ణవే తృష్ణాహరాయ నిర్వైరాకృతాయే భూరి తేజసే. ఓ పరమేశ్వర, నీవు హిరణ్యగర్భుడవై సమస్త సృష్టిని చేశావు. సర్వసమర్థుడైనటువంటి విష్ణువు యొక్క రూపంలో జగత్తును రక్షిస్తున్నావు. నీకు నమస్కారం. నీవు రుద్రస్వరూపుడవై ప్రాణాలను హరిస్తావు. కానీ నీవు నిర్గుణుడు, సాటిలేని తేజస్సు కలవాడివైనటువంటి శివుడు. నీకు నమస్కారం. అవస్థలకు అతీతుడవు, వికారరహితుడవి, తేజస్వరూపుడవు, పంచమహాభూతముల యొక్క స్వరూపంలో ఉన్నవాడివి, కర్మలేపము లేనివాడివి, అఖండాత్మస్వరూపుడవు, భూతములకు ప్రభువు,
బ్రహ్మాండము యొక్క భారమును మోసేవాడివి, తృష్ణను పోగొట్టేవాడివి, దోషరహితమైన ఆకారం కలిగిన వాడివి, మహా తేజస్శాలి అయినటువంటి శివుడికి నమస్కారం. మహాదేవ నమస్తుభ్యం త్రిలోకీ నందనాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ వాసుదేవాయ తే నమః సంకర్షణాయ దేవాయ నమస్తే కంసనాశినే చాణూరమర్దినే తుభ్యం దామోదర విషాదినే ఋషికేశాచ్యుత విభో మృడశంకర తే నమః అధోక్షజ గజారాతే కామారే విషభక్షణ నారాయణాయ దేవాయ నారాయణ పరాయ చ నారాయణ స్వరూపాయ నారాయణ తనూద్భవ. ఓ మహాదేవ, 3 లోకాలను ఆనందింపజేసే నీకు నమస్కారం. అతిశయించినటువంటి మహిమగల నీకు నమస్కారం. సర్వస్వతంత్రుడమైనటువంటి నీకు నమస్కారం. సర్వ ప్రాణులలో చైతన్య స్వరూపుడుగా నివసించే నీకు నమస్కారం. నీవు భక్తజనులను ఆకర్షించే దేవుడు. చాణూరుని మర్దించి కంసుని సంహరించిన నీకు నమస్కారం. మెడలో మాలను ధరించువాడా, విషమును భక్షించిన నీకు నమస్కారం. ఇంద్రియాలను పాలించేవాడా, చ్యుతిలేనివాడా, సర్వవ్యాపి రక్షక శంకర నీకు నమస్కారం. ఇంద్రియ గోచరము కానివాడా, గజాసురుని సంహరించినవాడా, కాముణ్ణి దహించినవాడా, విషమును భక్షించినవాడా, నారాయణుడి యొక్క శరీరము నుండి పుట్టినవాడా, నీవు నారాయణుడి యొక్క భక్తుడవు మరియు నారాయణ స్వరూపుడవు. అటువంటి నారాయణ దేవుడవగు నీకు నమస్కారం. నమస్తే సర్వరూపాయ మహానరకహారిణే పాపహారిణే తుభ్యం నమో వృషభవాహన క్షణాదికాలరూపాయ స్వభక్తబలదాయినే నానారూపాయ రూపాయ దైత్యచక్ర విమర్దినే నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ సహస్రమూర్తయే తుభ్యం సహస్రావయవాయ చ ధర్మరూపాయ సత్వాయ నమః సత్వాత్మనే హర వేదవేద్యస్వరూపాయ నమో వేదప్రియాయ చ. ఓ వృషభవాహన, సర్వజగత్స్వరూపుడవు, పాపములను పోగొట్టి నరకం నుండి రక్షించేవాడివి అయినటువంటి నీకు నమస్కారం. క్షణము మొదలు కాలం వరకు అధిష్టానమైనవాడు, తన భక్తులకు బలమిచ్చేవాడివి, వివిధ రూపాలలో ప్రకటితమయ్యేవాడివి, రూపరహితుడవు, రాక్షస సమూహాలను నశింపజేసేవాడివి, వేదవేత్తల చేత ఆరాధింపబడేవాడివి, గోవులకు బ్రాహ్మణులకు హితం చేసేవాడివి, జగత్తులోని నానా రూపాలలో వ్యక్తమయ్యేవాడివి, అసంఖ్యాకములైనటువంటి అవయవాలు కలిగిన వాడివి, ధర్మస్వరూపుడివి, సత్వగుణ స్వరూపుడు అయినటువంటి నీకు నమస్కారం. ఓ హర, ఓ శంకర, నీ స్వరూపం వేదములయందు తెలియబడుతుంది. నీకు వేదములు ఎంతో ప్రియమైనవి, అటువంటి నీకు నమస్కారం. స్వామి, వేదము నీ స్వరూపమే, నీ ముఖమే వేదం. సదాచారమనే మార్గములో పయనించే నీవు సదాచారమనే మార్గమునందు నడిచే వాళ్ల చేత పొందబడతావు. నీకు అనేక నమస్కారాలు. వ్యాపకమైన కీర్తి గలవాడు, సత్యస్వరూపుడు, సత్యమే ప్రియమైనవాడు, వర్తనము చేత పొందదగినవాడు అయినటువంటి నీకు నమస్కారం. మాయావి, మాయను వశం చేసుకున్నవాడు అయిన నీకు నమస్కారం. బ్రహ్మ నుండి పుట్టినవాడు, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మజ్ఞానులు తన స్వరూపమైనవాడు అయినటువంటి నీకు నమస్కారం. ఓ ఈశ్వర, తపస్వరూపుడమైనటువంటి నీవు తపస్సును చేసేవాళ్ళకి ఫలమునిస్తావు. స్తుతి స్వరూపుడమైనటువంటి నీవు నిత్యము భక్తుల చేత స్తుతింపబడతావు. నీ మనస్సు భక్తుల యొక్క స్తుతి చేత మిక్కిలి ఆనందపడుతుంది. వేదోక్త కర్మానుష్ఠానము చేత ప్రసన్నమయ్యేవాడు, స్మృతి విహిత ధర్మములయందు ప్రీతి గలవాడు, జరాయుజ ఉద్భిజ అండజ స్వేదజములను ప్రాణులే స్వరూపమైన అయినవాడు, జలములో మరియు భూమి మీద నివసించే ప్రాణులే తన స్వరూపంగా కలిగినవాడు అయినటువంటి నీకు నమస్కారం. ఓ దేవా, దేవతలు మొదలైన వాళ్ళందరూ శ్రేష్ఠులు నీ యొక్క విభూతులే. దేవతలలో ఇంద్రుడివి నీవే,
గ్రహాలలో సూర్యుడు నీవే, లోకములలో సత్యలోకం నీదే, నదులలో మందాకిని నీవే, వర్ణములలో తెల్లటి రంగు నీవే, సరస్సులలో మానసరోవరము నీవే, పర్వతాలలో హిమవంతుడువు నీవే, ఆవులలో కామధేనువు నీవే, సముద్రాలలో పాలసముద్రము నీవే, లోహాలలో బంగారము నీవే, వర్ణములలో బ్రాహ్మణుడువు నీవే. ఓ శంకర, మానవులలో రాజువు నీవే, ముక్తినిచ్చే పుణ్యక్షేత్రాలలో కాశీక్షేత్రము నీవే, క్షేత్రాలలో ప్రయాగ క్షేత్రము నీవే. ఓ మహేశ్వర, శిలలన్నింటిలోకి స్ఫటికము నీవే, పుష్పాలలో కమలము నీవే, పర్వతాలలో హిమవంతుడువు నీవే, లోక వ్యవహారాలలో వాగ్రూపమైనటువంటి వ్యవహారము నీవే, కవులలో భార్గవుడువు నీవే, పక్షులలో శరభుడువు నీవే, హింసించే మృగాలలో సింహం నీవే. ఓ వృషభధ్వజ, శిలలలో సాలగ్రామ శిల నీవే, పూజింపదగిన రూపాలన్నింటిలో నర్మదాలింగము నీవే. నందీశ్వరోసి పరశు వృషభ పరమేశ్వర, వేదేషు ఉపనిషద్రూపీ యజ్వానాం సీతభానుమాన్, ప్రతాపినాం పాపకస్త్వం శైవానామాచ్యుతో భవాన్, భారతం త్వం పురాణానాం మకారోస్యక్షరేషు చ. ఓ పరమేశ్వర, పశువులలో నందీశ్వరుడైనటువంటి వృషభము నీవే, వేదాలలో ఉపనిషత్తులు నీ స్వరూపమే, యజ్ఞం చేసే యజమానులకి సోమరసం నీవే, తపింపజేసే వాళ్లలో అగ్నిదేవుడు నీవే, శివభక్తులలో విష్ణుమూర్తివి నీవే, పురాణాలలో మహాభారతము నీవే, అక్షరాలలో మకారము నీవే. బీజమంత్రములలో ఓంకారము నీవే, భయంకరమైన వాటిలో విషము నీవే, వ్యాపకములలో ఆకాశము నీవే, ఆత్మలలో పరమాత్మవు నీవే, ఇంద్రియాలలో మనస్సు నీవే, దానాలలో అభయదానము నీవే, పవిత్రము చేసే వాటిలో జలము నీవే, జీవనమునిచ్చే వాటిలో అమృతము నీవే, లాభాలలో పుత్రలాభము నీవే, వేగము గల వాటిలో వాయువు నీవే, నిత్య కర్మలయందు సంధ్యోపాసన నీవే, క్రతువులలో అశ్వమేధము నీవే, యుగములలో సత్యయుగము నీవే, నక్షత్రాలన్నిటిలో పుష్యా నక్షత్రము నీవే, అంటే పుష్యమీ నక్షత్రం, తిథులలో అమావాస్యవు నీవే, ఋతువులన్నింటిలో వసంత ఋతువు నీవే, పర్వదినములన్నింటిలో సంక్రమణము నీవే, 12 ఉంటాయి సంవత్సరానికి, గడ్డి జాతులన్నింటిలో దర్భవు నీవే, పెద్ద వృక్షాలలో మర్రి చెట్టువు నీవే, యోగములలో వ్యతిపాత యోగము నీవే, లతలలో సోమలతవు నీవే, బుద్ధులలో ధర్మ బుద్ధివి నీవే, మిత్రులలో భార్యవు నీవే. ఓ మహేశ్వర, సత్పురుషులైనటువంటి సాధకులలోని ప్రాణాయామము నీవే, జ్యోతిర్లింగములన్నింటిలో నీవు విశ్వేశ్వరలింగానివని ఋషులు చెబుతారు. బంధువులందరిలో ధర్మం అనే బంధువు నీవే, ఆశ్రమాలలో సన్యాసాశ్రమం నీవే, పురుషార్థాలన్నింటిలో మోక్షము నీవే, రుద్రులలో నీలకంఠుడు, రక్తవర్ణుడు అయినటువంటి రుద్రుడవు నీవే. అంటే శ్రేష్టమైనటువంటివన్నీ నీవేనని భగవద్గీతలో కృష్ణ భగవానుడు విభూతి యోగంలో చెప్పినవన్నీ ఇక్కడ మళ్ళీ వచ్చినాయి. అక్కడ విష్ణువుకు ఆపాదిస్తే ఇక్కడ శివుడికి ఆపాదించారు, అంతే తేడా. అంటే విష్ణువు శివుడు వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఆదిత్యానాం వాసుదేవో హనుమాన్ వానరేషు చ, యజ్ఞానాం జపయజ్ఞోసి రామశస్త్రభృతాం భవాన్, గంధర్వాణాం చిత్రరథో వసూనాం పావకో ధ్రువం, మాసానాం అధికమాసస్త్వం వ్రతానాం త్వం చతుర్దశి, ఐరావతో గజేంద్రాణాం సిద్ధానాం కపిలో మతః, అనంతస్త్వం హి నాగానాం హిత్రూణా మార్యభావాన్, కాలయ కలయతాంచ త్వం దైత్యానాం బలిరేవ చ, కిం బహుక్తేన దేవేశ సర్వం విష్ణుభ్యయ్య వై జగత్, ఏకాంశేన స్థితస్తత్వం హి బహిస్త్వో నిచయేవ చ. ఆదిత్యులలో విష్ణుమూర్తివి నీవే, అంటే 12 ఆదిత్యుల్లో విష్ణువు, వానరుల్లో హనుమంతుడు, యజ్ఞాలలో జపయజ్ఞం, శస్త్రధారుల్లో రాముడు నీవే, గంధర్వుల్లో చిత్రరథుడివి,
వసువులలో అగ్నివి, మాసాలలో అధిక మాసం. అందుకని చూడండి, అధిక మాసం వస్తే శివుడికి ఎక్కువ ఇష్టం. వ్రతాలలో చతుర్దశి వ్రతం, గొప్ప ఏనుగుల్లో ఐరావతం, సిద్ధులలో కపిల మహర్షివి, సర్పాలలో ఆదిశేషుడివి, పితృదేవతలలో ఆర్యముడివి, గణకులలో కాలం, దైత్యులలో బలిచక్రవర్తివి. ఇన్ని మాటలేలా ఓ దేవదేవ, నీవు ఒకే అంశతో జగత్తునంతా వ్యాపించి ఉన్నావు. వస్తువునకు బయట నీవే ఉన్నావు, వస్తువునందు సారరూపుడవై నీవే ఉన్నావు. అంటే ఆయా వస్తువుల్లో సారరూపంలో పరమాత్మ ఉంటాడు శివుడు. ఈ విధంగా పరిపరి విధాలుగా స్తోత్రం చేసి ఆ దేవతలంతా కూడా, ఓ మహాదేవ, తారకాసుర సంహారం కోసం మేము పడ్డ పాట్లు నీకు తెలుసు. వాడు పెట్టిన బాధలను మేమింకా మర్చిపోలా. మా ప్రాణాలు ఇంకా కుదుటపడలా. అతి కష్టం మీద వాడి పీడ విరగడైందని సంతోషిస్తుంటే వాడి కొడుకులు ముగ్గురు పులి మీద పుట్రలా వచ్చి మీదపడి మమ్మల్ని హింసిస్తున్నారు. యజ్ఞభాగాలను బలాత్కారంగా లాక్కుపోతున్నారు. నందనవనంలో తిష్టవేసి అప్సరసలను పంపించమంటున్నారు. వాళ్ల బారిన పడి ఈ అదితి యొక్క సంతానం నశించిపోకముందే, అదితి యొక్క సంతానం ఆదిత్యులు, దేవతలన్నమాట, నీవు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి వాళ్ళని మట్టు పెట్టకపోతే మేం బ్రతకడం కష్టం. ముళ్ళు తీసి కొర్రు పెట్టుకున్నట్లయింది మా పని, కరుణించు స్వామి అని వేడుకుంటే అప్పుడు కరుణాసముద్రుడైనటువంటి చంద్రశేఖరుడు ఈ విధంగా అంటున్నాడు. మరి అంత బాధాతప్త హృదయులైనటువంటి దేవతలని ఆ త్రిపుర అసురుల యొక్క వధోపాయం ఏ విధంగా పరమేశ్వరుడు చెప్పాడు, మరి ఆ వధ ఎలా జరిగింది అనేటువంటి గొప్ప విశేషాలని ఈశ్వరానుగ్రహంతో రేపు మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.